మే ఐ కమ్ ఇన్ అంకుల్? కమాన్ మై బాయ్, రా కూర్చో. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? ఇప్పటి వరకు హోటల్లో ఉద్యోగం చేశాను, కానీ ఇలా ఎన్ని రోజులు ఉద్యోగం చేస్తూ ఉంటాను. అందుకే నేనే ఓ సొంత వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నాను. వ్యాపారమా? అవును అంకుల్, కానీ వ్యాపారంలో మీకున్న అనుభవం నాకు లేదు. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలీదు. పూర్తిగా అవగాహన లేకుండా ఈ పోటీని తట్టుకోగలనా అనిపిస్తుంది. నువ్వు నాకు నచ్చావు బాబు. తెలియంది తెలుసుకోవాలనే నీ ఆలోచనే నిన్ను గెలిపిస్తుంది. చాలా మంది వ్యాపారం మీద అవగాహన లేకుండా మొదలుపెట్టి నష్టపోతుంటారు. ఆ విషయంలో నాకు ఎలాంటి సమస్య రాకుండా చెరుకూరి గ్రూపు నాకు అండగా నిలిచింది. నా వ్యాపారాలు సాఫీగా నడవటానికి లావాదేవీలు ఎప్పటికప్పుడు చూసుకోమని సలహాలు ఇచ్చింది. మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, బిజినెస్ అసిస్టెంట్ రిజిస్టర్స్, కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ట్రేడింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఇంటర్నల్ ఆడిటింగ్ అండ్ స్టాట్యూటరీ ఆడిటింగ్. నేను ఇన్ని సర్వీసుల ద్వారా నిశ్చింతగా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లగలిగాను. చెరుకూరిలో ఇన్ని సర్వీసులు ఉన్నాయా అంకుల్? ఇంకా ఉన్నాయి బాబు. ఇన్కమ్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, గవర్నమెంట్ కి ఎంత కట్టాలి, ఎలా కట్టాలి అనే వాటిపై కూడా మరిన్ని సర్వీసులు అందిస్తుంది. అంతేకాదు బాబు, చాలా మందికి వ్యాపారం నడపాలన్నా విస్తరించాలన్నా డబ్బు అవసరం వస్తుంది కదా. వాళ్ళు వెంటనే లోను కోసం బ్యాంకుల్ని ఆశ్రయిస్తారు. ఆ బ్యాంకు వాళ్ళు చెప్పేది అర్థం కాక చాలా ఇబ్బంది పడతారు. అలాంటి వారికి చెరుకూరి వారు బ్యాంకుల నుంచి లోన్ ఇప్పించే సర్వీస్ కూడా మొదలుపెట్టారు. చెరుకూరు వారు మీ అర్హతను బట్టి బిజినెస్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తుంది. చెరుకూరి వారు లోన్స్ కూడా ఇప్పిస్తారా? ఇన్ని సర్వీసులను వినియోగించుకోవటం వల్లనే నేనింత పెద్ద వ్యాపారవేత్తను కాగలిగాను. థ్యాంక్స్ అంకుల్. ఈ రోజే నేను చెరుకూరి గ్రూప్ని సంప్రదించి సలహాలు తీసుకుంటాను. వస్తాను అంకుల్. ఆల్ ద బెస్ట్ బాబు. థ్యాంక్ యూ. గుడ్ లక్.